నేనేమి కొత్త విషయాలు ఏం పంచుకోవడం లేదు. అన్నీ ఇక్కడున్న మనందరికీ కూడా ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని అందరం ఎరిగిన వారమే. వ్యక్తిగతంగాను, అది సంఘపరంగా గాను, కుటుంబ పరంగా గాను ప్రతి విషయాన్ని దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి మనందరం ఎరిగిన వారమే. అందులో నుంచి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. అయితే మొట్టమొదటిగా వాక్య భాగాన్ని చదువుకునే ముందుగా ఇప్పుడు నేను చెప్పబోయే అంశానికి, గతంలో చెప్పిన ఒక అంశానికి ఇది కొనసాగింపు. ముందుగా ఆ విషయాలు నేను జస్ట్ మీకు గుర్తు చేస్తాను. ఆ తర్వాత ఇప్పుడు మనం ధ్యానం చేయబోయేటువంటి వాక్యాన్ని మనం చదువుకుందాం. అప్పుడు మాత్రం అది తేలిగ్గా అర్థమవుతుంది, లేదంటే అది కొంచెం కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది. అది ఇప్పుడు చెప్పిన వాక్యం కాదు, ఒక 4 ఏళ్ల క్రితం చెప్పిన బైబిల్ స్టడీలో పంచుకున్నటువంటి వాక్య భాగం. అప్పుడు మనం చదువుకున్న వాక్య భాగాన్ని ఒక్కసారి తెద్దామండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం అండి. విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి ఏ పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను బట్టి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయేను గనుక అతడు కనపడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమునకు కలుగు నీతికి వారసుడాయను. ఇది గతంలో సుమారుగా 2020 కరోనా ముందు పంచుకున్నటువంటి వాక్య భాగం. అయితే అప్పుడు మనం అనుకున్నది విశ్వాసం అంటే ఏంటి అనేటువంటి ఒక ప్రశ్న మనం వేసుకోవడం జరిగింది. సాధారణంగా మనం విశ్వాసం అనగానే మొట్టమొదటి మనం ఏమనుకుంటామంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకోవడం, ఆ తర్వాత ఆయన సొంత రక్షకునిగా అంగీకరించడం, ఆ తర్వాత దేవుని సంఘంలోనూ అలాగే కుటుంబంలోనూ నమ్మకంగా కొనసాగడం అనేటువంటి విషయాల్ని మనం కొత్త నిబంధన ఈ ప్రకారంగానే ఎక్కువగా మనం ఆలోచిస్తాం. అయితే మనం యేసుప్రభువారు నమ్ముకున్నప్పటికీ పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి భక్తులు వారు దేవుణ్ణి యేసుప్రభువారిని చూడలేదు. అలాగే యేసుప్రభువారు అంటే వారికి పూర్తిగా అవగాహన లేదు. అలాగే దేవాది దేవుని గురించి కూడా పూర్తి వివరాలు వారికి తెలియదు. ఏదైనా ఆయనైనా స్పష్టంగా డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడాలి, లేదు అంటే కనుక ఎవరైనా ప్రవక్తనైనా ఏర్పాటు చేస్తే ఆయన ద్వారానే మాట్లాడాలి. అలా వారు నమ్మేవారు. అయితే విశ్వాసాన్ని పాత నిబంధన భక్తుల జీవితాల ద్వారా ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఆధారంగా మనం కొన్ని విషయాలు అప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. అందులో విశ్వాసం అంటే ఏంటి అంటే మనం చూసినప్పుడు మన కంటికి ఏదైతే కనపడదో, మన చెవికి, ఇంకా చెప్పాలంటే మన మనస్సాక్షికి, హృదయానికి ఏదైతే గోచరం కాదో, అసలు ఇలాంటి విషయాలు కూడా నమ్ముతారా, అసలు నమ్మగలమా అనిపించేదే దేవుడు అన్నట్లు మనం చూస్తూ ఉంటాం. మనల్ని ఎవరైనా వచ్చి దేవుడిని నువ్వు చూసావంటే మన దగ్గర ఉన్న జవాబు నేను చూడలేదని చెప్తాం. మరి నువ్వు ఎలా నమ్ముతావు అంటే మన దగ్గర జవాబు లేదు. తోమా కూడా మనం ఆ సమయంలో తోమా అనే భక్తుని కూడా మనం జ్ఞాపకం చేస్తుంది. నేను చూస్తేనే నమ్ముతానని అన్నాడు. అయితే మనకు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు చెప్పబడేది ఆయన చూడకపోయినా, ఆయన్ని తాకకపోయినా, ఆయన ఎవరో ఎలా ఉంటాడో కూడా తెలీదు, ఎవరూ చెప్పలేదు. కాబట్టి వారు దానిని బట్టి ఆయన ఉన్నాడని, ఆయన మాట్లాడతాడని, అది కూడా ప్రత్యేకంగా మాతో మాట్లాడతాడు అన్నట్లుగా పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి భక్తులు నమ్మారు అన్నట్టుగా ఉంది. అంత మాత్రమే కాదు, అప్పుడున్నటువంటి పాత నిబంధన కాలంలో ఉన్న భక్తులందరూ కూడా కొన్ని విషయాల కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూసే ఆ చూపులకే వారు పెట్టుకున్నటువంటి పేరే విశ్వాసం అన్నట్లుగా మనకి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనంలో మనకు కనబడుతుందన్నమాట. నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అని వారు ఎదురు చూస్తున్న ఎదురు చూపులకి వారు పెట్టుకున్నటువంటి పేరే విశ్వాసం అని మనకు కనపడుతుంది. అయితే వారు ఆ ప్రకారంగా ఏమేమి వారు చూశారనేటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు తేలిగ్గా అర్థం చేసుకోవడానికి మనం హేబేలు యొక్క ఉదాహరణ మనం తీసుకుందాం. హేబేలు కయీనుల గురించి మనం ఆదికాండంలో కనుక మనం స్పష్టంగా చూస్తే, హేబేలేమో దేవునికేమో ఈ దహన బలిగా కొన్నిటిని అప్పగించాడు. ఆ తర్వాత కయీను చూస్తేనేమో ధాన్యాన్ని దేవునికి అప్పగించాడు. అది దహన బలిగా, అదే దేవునికి అర్పణగా కానివ్వండి, సమర్పణ కానీ చేశాడు. అయితే మనకి కొన్ని విషయాలు మాత్రమే స్పష్టంగా మనకి ఏది ఎదురుగా కనపడదు. మనం ఆదికాండం 4వ అధ్యాయం కనుక చూస్తే
ఆదాము హవ్వలు కలిసినట్టు, ఆ తర్వాత వారికి బిడ్డలు కలిగినట్టు, ఆ తర్వాత వెంటనే బిడ్డలిద్దరూ కూడా దేవునికి వారు అర్పణలు సమర్పణలు తెచ్చినట్టు మనకు కనపడుతుంది. కానీ ఎవరు వారికి ఇలా దేవునికి సమర్పణలు ఇవ్వాలి అని, దేవునికి నువ్వు అర్పించాలి అనేటువంటి విషయాన్ని వారికి ఎవరు చెప్పుంటారు అనే విషయాన్ని మనం ఆ సమయంలో మనం ధ్యానం చేయడం జరిగింది. అది కూడా వారికి ఆ సమయంలో మనం ఆ ఒక్క ఉదాహరణ సమయంలో కొంచెం మనం గమనించుకున్నాం. అది వారికి చిన్న వయసు నుంచి అలవాటైందా, లేకపోతే ఆదాము హవ్వలు చేసినా కూడా దేవుడు అంగీకరించలేదా, అలాగే ఆ తర్వాత వారి పరిస్థితిని బట్టి మొత్తం హేబేలుకి కయ్యనికి అప్పచెప్పారేమో అని చెప్పినప్పుడు వారు కూడా ఆ ప్రకారంగా చేయడం జరిగింది. ఆ తర్వాత కొంతకాలానికి మరి ఏం జరిగిందో తెలియదు, కానీ సోదరులకి కయ్యనికి తమ్ముడి మీద కోపం రావడం, పగ పెట్టుకొని తమ్ముడిని చంపడం, ఇవన్నీ మనం చూసాం. అయితే హవ్వని సాతాను ఏ రీతిగా అయితే మోసపరిచిందో, మరి హేబేల్ని కానీ కయ్యన్ని కానీ మోసపరిచే అవకాశం లేదా అనే ప్రశ్న అప్పుడు మనం వేసుకున్నాం. అయితే హవ్వను ఎంత తేలిగ్గా అయితే మోసపరిచిందో, హేబేల్ని కూడా మోసం చేయడానికి అంతే అవకాశం ఉంది. హేబేల్ దగ్గరకు కూడా వచ్చి చాలా స్పష్టంగా ఇదంతా చెప్పి ఉండొచ్చు. సాతాను కష్టపడి ఒక మంచి ప్లాన్ వేసుకుని దగ్గరికి వెళ్ళి, హేబేలు నువ్వు ఏం చేస్తున్నావు నీకు తెలుసా, అసలు మీ అమ్మా నాన్నల గురించి మీకు తెలుసా, మీ అమ్మా నాన్నలు పూజించే దేవుడి గురించి నీకు తెలుసా, అసలు వాళ్ళు దహన బలులు అర్పించట్లా, నువ్వెందుకు అర్పిస్తున్నావు, అసలు మీ అమ్మా నాన్నలకి దేవుడు ఏం చేశాడో తెలుసా అనేటువంటి ప్రశ్నల్ని ఆ ప్రకారంగా ఎన్నో సందర్భాల్లో ఖచ్చితంగా ప్రశ్నించే ఉంటాడు. ప్రశ్నించినప్పుడు అవన్నీ చక్కగా హేబేల్ కూడా చాలా ప్రశాంతంగా నిజమేనేమో అన్నట్టుగా అవన్నీ ఆలోచించాడు. దేవాది దేవుడు ఆయన రూపంలో చెక్కుకున్నాడు. ఆ తర్వాత చెక్కుకున్న తర్వాత ఆయనకి నచ్చినట్లుగా రోజు మాట్లాడుకుంటూ ఉండేవాడు. ఆ తర్వాత ఏదో పండు తిన్నారంట, పండు తినగానే శపించేశాడు, బయటికి పంపించేశాడు. నీ తల్లిదండ్రుల్ని శపించిన దేవునికి నువ్వు ఎలా అర్పణలు అర్పిస్తావు? మన తల్లిదండ్రులు మనం ఎవరైనా ఒక మాట అంటేనే, మన రక్త సంబంధికులు అంటే మనం ఊరుకోమే, ఏది మన వాళ్ళ తప్పు ఉన్నా సరే, తప్పు లేకపోయినా సరే. అలాంటిది అబ్రహాముది ఇది ఆదాము హవ్వల గురించి వారు చేసిన తప్పు అని సాతాను డైరెక్ట్గా చెప్పాడు కూడా. ఇంకా వాళ్ళు చేసిన తప్పు అని కాకుండా డైరెక్ట్గా ఇలా ఎన్నో రకాల మాటలతో మభ్యపెట్టడానికి, హేబేలు మనసును కూడా పాడు చేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి ఉంటాడు. ఎన్ని చేసినా సరే మొత్తం అంతా వినుంటాడు. ఆదాము హవ్వలు ఏం చేశారు, దేవుడు వారికి ఏం చేశాడు, వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళగొట్టాడు, తర్వాత వారిని ఎక్కడ ఉంచాడు, ఇవన్నీ మొత్తం అన్నీ సాతాను అంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఒకే ఒక మాట, ఫైనల్గా ఒక మాట అని ఉంటాడు. సాతాను నువ్వు చెప్పింది మొత్తం రైటే, నేను ఏది తానంట్లా, కానీ నేనైతే ఒకటే నమ్ముతున్నాను, ఖచ్చితంగా నా తల్లిదండ్రులు అయితే తప్పు చేసి ఉంటారు కాబట్టి దేవుడైతే, నేను నమ్మిన దేవుడైతే తప్పు చేసి ఉంటాడు. అంతే ధైర్యంగా అదే చెప్పు ఉంటాడు. నువ్వు ఎన్నిసార్లైనా చెప్పు, నా దగ్గర నుంచి, నా నోటి నుంచి, నా హృదయం నుంచి, నా మనసు నుంచి వచ్చే ఏకైక మాట, నా దేవుడైతే తప్పు చేసి ఉంటాడు. నా తల్లిదండ్రులు ఖచ్చితంగా తప్పు చేశారు కాబట్టి ఆయన అక్కడి నుంచి గెంటేశాడు తప్ప, లేకపోతే ఆయనకి ఇష్టంగా కష్టపడి చేసుకున్నటువంటి ఆ వాళ్ళని ఎందుకు గెంటేస్తాడు ఆయన అక్కడి నుంచి? ఎన్నో రకాలుగా మభ్యపెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక హేబేల్తో పని వేయట్లేదు, వీడు నా మాట వినేటట్లేడు, ఏం చేద్దామని చెప్పేసి ఆలోచించినప్పుడు కయ్యను దొరికాడు. కయ్యని దగ్గరికి వెళ్ళి చెప్పు ఉంటాడు ఈ మాట. ఖచ్చితంగా మన తేలిక అర్థం అవడం, మన భాషలో మనం స్పష్టంగా అర్థం చేస్తాం. నిన్న కాక నీ తర్వాత పుట్టాడు వాడు అర్పిస్తే దేవుడు అంగీకరిస్తున్నాడు అంటే, చూసావా దేవుడు నిన్ను అసలు లెక్క చేయట్లేదు. ఇలా ఎన్నో రకాలుగా మాటలు చెప్పడం. అలాగే ముందుగా నీ తమ్ముడిది అంగీకరిస్తున్నాడు, నీది అంగీకరించట్లే. ఎందుకు అంటే చూసావా దేవుడికి పక్షపాతం ఉంది. ఇలా ఎన్నో రకాలుగా అతని మనసుతో మాట్లాడి అతను మభ్యపెట్టడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. వాటన్నిటికి పడిపోయాడు కయ్యను వెంటనే. కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, నిజమే అరే ఎందుకు ఇలా జరిగింది, దీని ఒక బ్యాక్గ్రౌండ్ ఏం జరిగి ఉండిద్ది, నా తల్లిదండ్రులు ఏం చేశారు, ఎందుకు ఈ స్థితిలోకి వాళ్ళు రావాల్సి వచ్చింది అని ఏ విషయాన్ని కూడా ఆలోచించకుండా సాతాను ఏదో చెప్పాడు, తమ్ముడి మీద లేనిపోని చెప్పగానే వెంటనే నమ్మేశాడు. కనీసం వివేచన జ్ఞానం కూడా లేకుండా వెంటనే వెళ్ళిపోయి తన తమ్ముడిని చంపేసి ధైర్యంగా ఉన్నాడు. ఏం ఎరగనట్టుగా చంపేసి అతను ఇంకా ఏం చేశాడు, చివరికి ఆ శరీరాన్ని, ఆ డెడ్ బాడీని కూడా ఎక్కడ పెట్టాడు, మాయం చేసి ఉంటాడు. ఆయన విశ్వాసానికి ఆయనకు దొరికిన బహుమానం చావు హేబేలుకి. ఆయన కూడా చచ్చిపోయేటప్పుడు కూడా ఎంత బతిమాలను ఉంటాడు. ఆ సమయంలో మనకి ఆదికాండంలో చూస్తే దేవుడు ప్రశ్నిస్తాడు, కయ్యను ప్రశ్నించినప్పుడు నీ తమ్ముని రక్తం నేల నుంచి మొరపెడుతుంది అన్నట్టుగా ఉంటుంది. ఆ రక్తం ఏమని మొరపెట్టి ఉంటుందండి? ఆ సమయంలో మనం జ్ఞాపకం చేస్తుంది, దేవాని చిత్తమైతే నా అన్నని క్షమించని అడుగుంటుందేమో. వాడు తెలుసో తెలియకో మోసపోయాడు, ఏదో రకంగా చేసి ఉంటాడు, దయచేసి మన్నించమని అడుగుంటాడు. ఆ మన్నించమని కోరాడు కాబట్టే వెంటనే దేవుడు ఆల్రెడీ ఒక పుత్రశోకం, ఒక కొడుకును పోగొట్టుకున్నారు ఆదాము, వెంటనే ఇంకో కొడుకును కూడా పోగొట్టడం ఇష్టం లేక చిన్నపాటి శిక్ష విధించి అక్కడి నుంచి తరిమేశాడు. బతుకున్నాడని తెలుసు వాళ్ళకు కూడా, ఆదాము హవ్వలకు కూడా తెలిసి ఉంటుంది, కానీ వాళ్ళని అలా వదిలేశాడు. అదొక ఉదాహరణ. మనం హేబేల్ని మనం గుర్తు చేసుకున్నాం. విశ్వాసాన్ని బట్టి అతనికి వచ్చిన బహుమానం కూడా మనం చూసాం. నీతిమంతుడని సాక్ష్యం పొందాను, ఎక్కడా కూడా అతిశయం లేదు.
తన తల్లిదండ్రులు ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని రకాలుగా మభ్యపెట్టడానికి ప్రయత్నం చేసినా ఆ విశ్వాసాన్ని దేవుని మీద అలాగే పెట్టుకున్నాడు. ఇంకా చెప్పాలి అంటే ఆదాము హవ్వలతో మాట్లాడిన దేవుడు హేబెలుతో మాట్లాడనేటువంటి విషయాన్ని మనకెక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా కనపడదు. ఎక్కడ పొల్లెత్తో ఆ మాట కూడా ఉండదు. హేబెలుతో దేవుడు మాట్లాడాడు స్పష్టంగా ఎదురుగా ఆదాము హవ్వలతో మాట్లాడినట్టుగాని. కానీ ఆయన నమ్మాడు అంతే. నా తల్లిదండ్రులు వారు కూర్చోబెట్టి చెప్పుంటారు, ఆ యెహోవా దేవుడు ఇలా ఉన్నాడు, ఆయన ఇలా చేశాడు, ఆ ప్రకారంగా మమ్మల్ని ఇలా ఉంచితే మేము ఇలా పోగొట్టుకున్న మా యొక్క గొప్ప స్థితిని అన్నింటినీ మా అంతటా మేము పోగొట్టుకుని ఇలా ఎన్నో రకాల విషయాలు హేబేలుకి కయ్యనికి అన్నీ కూర్చోబెట్టి చెప్పుంటారు. అందులో హేబేలుకి మనసులో పడిపోయింది. చేస్తే దేవుడు ఎప్పుడు తప్పు చేయడు, ఆయన మనిషి కాదు, తల్లిదండ్రులే తప్పు చేస్తుంటారు. అది అర్థమైన తర్వాత దేవుణ్ణి ఆయన ఎప్పుడు విడిచిపెట్టలే. ఎంత ప్రయాస అండి ఒక గొర్రెని తయారు చేసి బలిగా అర్పించాలంటే. ఎలాంటి గొర్రెని పడితే అలాంటి దాన్ని తీసుకొచ్చి అలా అర్పించారు. దాన్ని జాగ్రత్తగా పెంచాలి, దానికి అనారోగ్యం రాకుండా, జబ్బు రాకుండా, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని 1 సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు దాన్ని జాగ్రత్తగా పెంచి తీసుకొచ్చి ఆ తర్వాత బలి అర్పించాలి. ఎంత ప్రయాస తీసుకోవాలి. మళ్ళీ చుట్టుపక్కల నుంచి వచ్చే ప్రమాదాల నుంచి వాటి నుంచి కాపాడుకోవాలి ఆయన. అప్పటికే జంతువులన్నీ ఇక క్రూరమైపోయినట్టు మనకు కనపడతాయి. ప్రతిదీ కూడా వాటన్ని నుంచి జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రతి దాన్ని జాగ్రత్త చూసుకొని దేవునికి అర్పించేది ఇది. నేను మనుషులకు కాదు ఇచ్చేది, నా దేవునికి నేను సమర్పిస్తానన్న ఆయనకున్న జాగ్రత్త, ఆ భయం ఆయనకుంది, ఆ విశ్వాసం ఆయనకుంది. ఎప్పుడు చూడలేదు ఆయన స్వరాన్ని, ఎప్పుడు వినకపోయినా అంత భయం ఉంది. ఇంకా చెప్పాలి అంటే దేవుని కొరకు మొట్టమొదటి హతసాక్షి అయిన వ్యక్తి ఆయనే. అలా మనం చెప్పుకోవచ్చు. పాత నిబంధన కాలంలో దేవుని కొరకు నమ్మకంగా ఉన్నందుకు చంపబడిన మొట్టమొదటి వ్యక్తి ఆయనే. అది మనం హేబేలును మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తర్వాత నోవహు గారి గురించి కూడా మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన తన ఇంటివారి రక్షణ కొరకు ఓడను సిద్ధపరిచినట్లు. లోకమంతా పిచ్చోళ్ళలాగా చూసింది. లోకమంతా అంతకుముందు వర్షం చూడలేదని, అలాంటి వరదలు ఎప్పుడూ చూడలేదని, అయినా సరే వర్షం రాబోతుందని ఎంత చెప్పుంటాడు. ఆయన చెప్పుండొచ్చు, ఆయన అత్తమామలకు చెప్పుండొచ్చు, అలా ఇంకా అన్నదమ్ములు వారందరూ కూడా ఉండుంటారు. అక్క చెల్లెలు చాలామందికి, ఎంతమందికి చెప్పుంటాడు. ఎంతమందికి చెప్పినా ఏ ఒక్కరూ వెళ్ళ, ఎక్సెప్ట్ ఈయన ఫ్యామిలీలో ఉన్నటువంటి 8 మంది తప్ప ఏ ఒక్కరూ కూడా ఆయన్ని గౌరవించలా, ఆయన మర్యాద చేయలే. ఎవ్వరు ఏ ఒక్కరు కూడా ఆయన మాటను లెక్క చేయకుండా ఏదో నోవహు చెప్తున్నాడు వింటాం, వస్తుంది అన్నాడు. ఎప్పుడు వస్తుంది అంటే నా దగ్గర జవాబు లేదు దానికి. ఆ దేవుడు సర్వశక్తి గల దేవుడు తొందరలో భూమిని మొత్తాన్ని నాశనం చేయబోతున్నాడంట. ఆ నాశనం చేస్తాడంట. అది ఎలా అంటే వర్షం ద్వారా. ఇంతవరకు అలాంటి వర్షం అనే పదం తెలియదు మాకు అన్నట్లు వాళ్ళు. ఎప్పుడు అంటే రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, నువ్వు చెప్పేదంతా అబద్ధమే, అది జరగదు మాకు అని ఎంతకాలం ఎదురు చూస్తాను. ఒకనొక రోజు వచ్చింది. ఆ తర్వాత మొత్తం అందరూ నాశనం అయ్యారు. అప్పుడు ఇప్పుడు అన్న సుధాకరనో లేకపోతే ప్రకాష్ గారు ఎవరో చెప్పారు, ఎంతమంది నీళ్ళల్లో కొట్టుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి తలుపు తీయమన్నట్టుగా గావు కేకలు వేశారంట గట్టిగా. ఆ శబ్దాలు వినపడకుండా దేవుడు ఓడ మొత్తాన్ని మూసాడట. తలుపులు కిటికీలు ఏది తెరవకుండా. ఎప్పుడైనా ఒకవేళ అవకాశం ఉంటే నోవహు బతిమాలతాడేమో అని. 100 ఏళ్ళు సుమారుగా ఎన్నో సందర్భాలను 100-120 సంవత్సరాల పాటు ఆయన సువార్త చెప్పాడు అన్నట్టుగా. అన్ని సంవత్సరాలు చెప్పినప్పుడు ఒక్కళ్ళు కూడా వినల. ఎంత బతిమాలు ఉంటాడండి. వాళ్ళ భార్య తరపు వాళ్ళతో మాట్లాడి ఉంటాడు, ఆయన పిల్లలు కోడళ్ళ తరపు వాళ్ళతో మాట్లాడి ఉంటాడు. రక్తసమ ఎంతమంది ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటాడు. ఎంతమంది ఎన్ని రకాలు చేదరించుకుని ఉంటారు ఆయన్ని. సొంత వారిని కాపాడుకోవాలి. మనం కూడా ఎన్నో రకాల ప్రయత్నం చేస్తాం మన వారిని కాపాడుకోవడానికి కోసం. కొన్నిసార్లు వారు మనకి ఎదురు తిరుగుతారు, మనల్ని ఇష్టపడరు, మనల్ని తిడతారు, మనకు నచ్చకపోవచ్చు. అవసరమైతే ఈ విషయాలు ఆపేసి వేరే విషయాలు మాట్లాడుకుందాం అన్న సందర్భాలు కూడా మన కుటుంబాల్లో ఉన్నాయి. అవసరమైతే సంఘం పేరు ఎత్తద్దు, సేవకుల పేరు ఎత్తద్దు, అసలు ఆ మందిరం పేరు ఎత్తద్దు, ఆ విషయాలు కాకుండా వేరే మాట్లాడు అనేటువంటి సందర్భాలు కూడా మన జీవితాల్లో చాలా ఎదురై ఉంటాయి. నోవహు ఇంకా ఘోరం. 100 ఏళ్ళు మనం 10 ఏళ్ళు ఒక వారం 10 రోజులు చెప్తేనే తీసుకొచ్చి మనం వదిలేస్తాం. 100 ఏళ్ల పాటు బతిమాలు ఎంత ఆడుకుంటాడు, ఏ ఒక్కరు ఒప్పుకోవాలి. ఇంకా ఆ తర్వాత ఆయనకి బాధేసి ఉండిద్ది. ఒకళ్ళు బయటకు వచ్చి ఆ శవాలన్నీ కనపడి ఉంటే ఎంత ఏడ్చుంటాడు, వీళ్ళలో నా వాళ్ళు ఉన్నారేమో అని. ఇంకా ఆ తర్వాత దాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే నోవహు వచ్చినప్పుడు ఒక్క శవం కూడా రోడ్డు మీద కనపడలేదట. ఏ ఒక్కటి లేకుండా దేవుడు ఒక్క చనిపోయిన వ్యక్తి యొక్క శరీరం ఏది కళ్ళ ముందు లేకుండా చేశాడట దేవుడు. ఎందుకంటే అది చూస్తే ఆయన బాధ కలుగుతుందేమో అని, ఎక్కడ దూరం అవుతాడేమో అని. ఏ ఒక్కటి అలా లేకుండా దేవుడు ఆయన జాగ్రత్త పరిచాడు. అలా జరిగినా కూడా విశ్వాసంతో నమ్మాడు. అంతకుముందు నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ఆయన అడుగుంటాడు, వాళ్ళ నాన్న అడుగుంటాడు, ఎప్పుడైనా నువ్వు వర్షాన్ని చూసావా అని ఎప్పుడైనా మాట్లాడే సందర్భంలో వచ్చుంటే ఎప్పుడు చూడలేదని వాళ్ళు కూడా చెప్పుకొని ఉంటారు. ఏ ఒక్కరి దగ్గర జవాబు లేదు, మేము ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు వినలేదు అలాంటివన్నీ. అవన్నీ కేవలం సర్వశక్తి గల దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన నా తల్లిదండ్రులు నమ్మారు, నేను ఆయన నమ్ముతాను, గుడ్డిగా నమ్ముతాను అంతే. ఆయన ఉన్నాడా లేదా కూడా నాకు అనవసరం. దానికి రుజువులు అడిగితే నా దగ్గర లేవు. ఎక్కడి నుంచి తీసుకురామని చెప్పినా నేను తీసుకురాలేను.
కానీ ఆయన ఉన్నాడని నమ్ముతున్నాడు అంతే. ఆయన నమ్మడాన్ని బట్టి ఆయన నీతికి వారసుడయ్యాడట. నీతికి వారసుడయ్యాడు. ముందు ఆయన నీతిని ఒక ఆయన స్థాపించాడు, ఆ నీతిని ఈయన కంటిన్యూ చేస్తున్నాడు. ఈయన నుంచి తర్వాత వాళ్ళకి అలా కొనసాగింప చేసుకుంటూ నోవహు ఉన్నట్టు మనం చూస్తాం. ఇక ఆ తర్వాత మనం మూడో వ్యక్తిని చూస్తే అబ్రహాం గారి గురించి మనం చూస్తాం. ఇది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం అండి. అన్న చదవన్నా. అన్న చాలన్నా. అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపులకు లోబడినట. మనందరికీ తెలుసు అబ్రహాం గారి యొక్క స్టోరీ. ఆయన ఇంతకుముందు దేవుని పిలవక ముందు వరకు ఏ పనిలో ఉండేవాడు, ఏ పనులు చేసుకునేవాడటువంటి విషయాన్ని మనకు బాగా తెలుసు. ఆయన అన్య దేశంలో ఉండి విగ్రహాలు తయారు చేసుకుంటూ, విగ్రహాలను అమ్ముకుంటూ జీవనోపాధి నడిపించుకుంటూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనందరికీ తెలుసు. అయితే అలా చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయనకు ఒకనొక రోజున ఒక స్వరం వినపడింది. అబ్రహాం అని విన్నాడు. చుట్టుపక్కల మనం సడన్గా మనల్ని ఎవరైనా పిలిచినప్పుడు మనం అటు ఇటు చూస్తాం, మనల్ని ఎవరైనా పిలిచారేమో. చుట్టుపక్కల కుడిపక్క, ఎడం పక్క, ఎదర, వెనకాల ఎన్ని రకాలు చూస్తాం. ఒకవేళ పైనుంచి ఎవరైనా పిలిచిన పైన చూస్తాం. ఎవరు లేరనుకోండి, మన పేరు అదే రకంగా వినపడితే చాలా రకాలు ఆలోచిస్తాం. ఆ సమయంలో అబ్రహాం గారి పరిస్థితి కూడా అదే. మొట్టమొదటిసారి ఆయనకు ఒక స్వరం వినపడింది. ఆయన పేరు సర్వశక్తి గల దేవుడు అని మాత్రమే చెప్పాడు. యెహోవా అనే పేరు కూడా వాళ్ళకి తెలియదు. చెప్పినప్పుడు అబ్రహామా అని పిలవగానే వెంటనే పలికాడట. ఆయన ఎందుకు లోబడి ఉంటాడు ఒకసారి ఆలోచించండి. అంతకుముందు వరకు ఆ స్వరం ఎప్పుడు వినలా, ఎప్పుడు వినే అవకాశం కూడా దొరకలా. మొట్టమొదటిసారి ఆయన తయారు చేసిన బొమ్మలు కూడా ఆయనతో మాట్లాడలా. ఏ ఒక వ్యక్తి అలా మాట్లాడలేదు. ఏ ఒక వ్యక్తి అంత ఖండితంగా, అంత ఖచ్చితంగా ఎవరూ మాట్లాడలే. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. పిలిచినప్పుడు నేను నిన్ను ఈ ప్రకారంగా నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను అన్నట్లుగా ఆదికాండం మనకి 12వ అధ్యాయంలో మనకు స్పష్టంగా కనపడతాయి. చెప్పినప్పుడు అంత మాత్రమే కాదు, నేను నిన్ను ఇసుక రేణువులు అంత విస్తారంగా నేను నిన్ను వర్ధిల్ల చేస్తాను, నీ ద్వారా భూమి మీద ఉన్నటువంటి సంతానం మొత్తం అభివృద్ధి చెందుతుంది, ఆశీర్వదించబడుతుంది అని చెప్పాడు. అప్పటికి ఆయన వయసు సుమారుగా 75 సంవత్సరాలు అన్నట్టు, భార్య ఉందన్నట్టు, ఆయన తల్లిదండ్రులు చనిపోయినట్టుగా ఉంది. ఆయనకి కొంతమంది చుట్టాలు ఉన్నట్టు, రక్త సంబంధికులు అంటే లోతు, ఆయన కుటుంబ సభ్యులు, వీరందరినీ తీసుకొని కనాను అనే ప్రాంతానికి, పాలు తేనెలు ప్రవహించే అనే ప్రాంతానికి బయలుదేరి వెళ్ళాడట. అయితే ఇక్కడ మనకు రాయించబడినటువంటి మాట మనం చూస్తున్నప్పుడు, ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళినట. మనం అర్థం చేసుకోవచ్చు. మనం కనుక జాగ్రత్తగా ధ్యానం చేసుకుంటూ వెళ్తే ఆయన ఎక్కడికి వెళ్తున్నాడంట ఆయనకే తెలియదట. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఇప్పుడు పలానా బందరో లేకపోతే వేరే వైజాగో వెళ్ళాలనుకుంటున్నప్పుడు మనకు వెళ్ళాల్సిన దూరం మనకు తెలుసు, ఎలా వెళ్ళాలో ప్రయత్నాలు చేస్తాం. మళ్ళీ బస్సా, ట్రైనా, ఫ్లైటా, రకరకాల ఎన్నో రకాల ఆలోచన చేస్తాం. మరి అబ్రహాం గారు ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే ఎలా సిద్ధపడి ఉంటాడు ఆయన? ఒక్కసారి ఆయన సిద్ధపాటు మనం ఆశ్చర్యం కలిగిస్తుంది. మనం ఊరు వెళ్ళేటప్పుడు మన ఇంటికి తాళాలు వేస్తాం. మరి ఈయన ఉన్నదంతా అమ్ముకొని ఎక్కడైతే నివసించాడో, స్వస్థత పుట్టిన స్థలం ఏదైతే ఉందో మొత్తం అన్నీ అమ్ముకొని, అన్నీ వదిలేసి, అవన్నీ తీసుకొని బయలుదేరి ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా బయలుదేరి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎంత దూరం వెళ్తున్నాడో ఆయనకే తెలియదు. ఒంటెలు కానీ, పశువులు కానీ అన్నీ ఆయనకున్న కలిగిన ఆస్తి పాస్తులు మొత్తం ప్రతిదీ తీసుకొని ఆయన చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రయాణం అలా ఉంది ఆయన. ఎవరైనా మధ్యలో పిలిచి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, పాలు తేనెలు ప్రవహించే దేశం ఒకటి ఉంది, కనానంట. ఎక్కడది అంటే తెలియదు అన్నారు. తెలీదా? ఎందుకు తెలియదు? ఎవరు చెప్పారు నీకంటే సర్వశక్తి గల దేవుడు చెప్పాడు. ఎవరాయన అంటే సర్వశక్తి గల దేవుడు అంతే. ఎక్కడుంటాడంటే పలానా పరలోకం అనుకుంటే ఏదో ఎక్కడో పైన ఉంటాడు, ఆకాశంలో ఉంటాడని చెప్తాడు. ఎలా ఉంటాడంటే నువ్వు తయారు చేసిన బొమ్మల్లో ఎప్పుడైనా ఏమో నాకు తెలియదు. మరి చూసే ఈ సంభాషణ మనకి ఇలా ఉంటే మనకే నవ్వు వస్తుంది. మరి ఆ సమయంలో అబ్రహాము చూసి జనాలు ఎలా ఆలోచించుంటారండి? చాలా విచిత్రంగా ఒక లోకానికి ఒక పిచ్చోళ్ళలాగా అనిపిస్తాడు. ఉన్న వాటన్నిటిని అమ్మేసుకొని వదిలేసుకొని పూర్తిగా ఇక్కడి నుంచి బయలుదేరిపోయి, ఏదో అసలు అలాంటి ప్రాంతం ఉందన్న విషయం కూడా తెలియదు ఆయనకి, ఆ ప్రాంతాన్ని బయలుదేరి వెళ్ళిపోయాడంట. అది ఆయనకున్న విశ్వాసం. ఆ విశ్వాసాన్ని బట్టి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మనకి. మనల్ని ఇప్పుడు మనం అలాంటి పని చేస్తే మనల్ని పిచ్చోళ్ళలాగా చూస్తారు. నువ్వు ఎక్కడికి వెళ్తావంటే తెలీదు అంటే కింద నుంచి పైదాకా చూసి సరేలే మన పక్కకి వెళ్ళిపోతారు. వీళ్ళతో మాట్లాడడం అనవసరం, పిచ్చోళ్ళలాగా ఉన్నారని మనల్ని చూస్తారు. కానీ అబ్రహాము ఎవరు ఎన్ననుకున్నా పర్వాలేదు, ఆయన ఒక చోటకి వెళ్ళమని నేను వెళ్తానంతే. పరలోక రాజ్యం నుంచి ఒక స్వరం వినపడింది. మనం అనుకోవచ్చు ఆ స్వరం కేవలం అబ్రహాం తప్ప ఇంకెవరికి వినపట్టలేదేమో.
ఒకసారి ఆలోచించేయండి, ఒకే ఒక స్వరం మన ఒక్కరికి వినపడితే మనం అది చెప్తూ ఉంటే జనాలు నమ్మరు, మనం పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తారు. ఏది ఆ స్వరం మాకు కూడా చెప్పించు, మాతో కూడా మాట్లాడమని చెప్పానంటే ఆయనకి నచ్చితే మాట్లాడతాడు. వీళ్ళు అడగగానే దేవుడు మాట్లాడగా ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి ఆయన నాతో కూడా మాట్లాడించంటే, అబ్రహాం లాంటి విశ్వాసం అయితే ఖచ్చితంగా ఆయన అందరితో అలాగే మాట్లాడతాడు. అంత నమ్మకం ఆయన మీద విశ్వాసం ఉంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి మాట్లాడేమంటే నాకు కూడా చూపించండి, ఆయన చూపించాడు. చూపించాల్సిన అవసరం కూడా ఆయనకి లేదు, ఎందుకంటే అబ్రహాం అది ఆయన చూశాడు కాబట్టి. ఆ తర్వాత అలాగే కొంతకాలం గడిచింది, దేవుడు ఆయన పిలిచాడు. ఆ తర్వాత ఆయన ప్రయాణం చేసి అలాగే వెళ్ళిపోయాడు. చక్కగా బాగుంది ప్రయాణం, కొంతకాలం గడిచింది. ఆ తర్వాత దేవుడికి వీళ్ళకి కూడా కొంతకాలం గడిచిన తర్వాత సహజంగా ఎవరైనా ఏమనుకుంటే కొంతకాలం గడిచిన తర్వాత పిల్లలు కావాలని కోరుకుంటారు. దేవుడు పిలిచాడు. దేవుడు ఏమని చెప్పాడు ఆయన పిలిచినప్పుడు, నీ ద్వారా నీకు కుమారులు కలుగుతారు, వారు గొప్ప సంతానం అవుతారు, ఆశీర్వదిస్తారు అన్నప్పుడు మరి ఆ ఫలం కోసం ఎదురు చూస్తారుగా. అబ్రహాము శారాలు ఆ ప్రకారం ఎదురు చూసినప్పుడు వారికి ఆ ఫలం దొరకల. ఒక్కసారిగా వచ్చినప్పుడు ఆ వచనం ఒకసారి మనం చూద్దామండి. గలతీ పత్రిక, రోమపత్రిక 4వ అధ్యాయము 17వ వచనం అండి. చదవండి సార్. దేవుని వాక్ చాలన్నా. ఇక్కడ మనం చూస్తే దేవాది దేవుడు వచ్చి నీకు పిల్లలు పుడతారు అబ్రహాము అని చెప్పినప్పుడు శారా నమ్మినట్టు ఆ కథ అంతా మనకు తెలుసు. ఒక్కసారి ఆయన యొక్క శరీరాన్ని గురించి ఇక్కడ రాయించబడినటువంటి మాట మృతతుల్యమైనట్టు అనుందంట. తేలిక అర్థం చేసుకోవడానికి ఒక డెడ్ బాడీ అనుకోవచ్చు. మృతతుల్యం అంటే డెడ్ బాడీ, బ్రతికున్న ఒక శవంలాగా అబ్రహాము శారాల పరిస్థితి ఉందట. ఆ సమయంలో కూడా బిడ్డలు పుడతారని నమ్మారట వాళ్ళు. అబ్రహాము ఇంకా ఎక్కువగా నమ్మాడట. ఇప్పుడు దాకా నడిపించిన దేవుడు ఈ తర్వాత ఇది కూడా ఆయన దృష్టిలో చాలా చిన్న విషయం. ఆయనకి నాకు బిడ్డలను ఇస్తానన్నాడు, ఇస్తాడంతే. ఎవరైనా వచ్చి ఈ ప్రశ్న అడిగితే అబ్రహాం గారు ఎవరికైనా నాకు ఇలా నెక్స్ట్ ఇయర్లో నాకు బిడ్డలు కలగబోతున్నారు అని ఎవరికైనా చెప్తే ఎలా ఉంటుందండి? ఒక 100 సంవత్సరాల వ్యక్తి వచ్చి నాకు బిడ్డలు వచ్చే సంవత్సరంలో నాకు నా భార్యకి బిడ్డ కలగబోతున్నాడు, అది కూడా మగబిడ్డ కలుగుతున్నాడు అని చెప్తే ఎవరైనా నమ్ముతారా? నవ్వుతారు. కింద నుంచి పైదాకా పిచ్చోడానికి ఏమైనా పిచ్చి పట్టిందా అన్నట్లు మాట్లాడతారు. నువ్వేం మాట్లాడుతావు, నీ వయసు ఎంత అన్నట్లు అర్థం పర్థం లేకుండా ఎన్ని మాటలు అంటారు. నీకు అసలు బుద్ధి పనిచేస్తుందా, బుర్ర ఏమైంది, అసలు నీకు ఏమైనా మైండ్ పాడైపోయింది, ఎన్నో రకాల ప్రశ్నలతో ఒకవేళ అవకాశం ఉంటే వేధిస్తారు. అట్లాంటి నమ్మడానికి మనకే నమ్మశక్యంగా లేనటువంటి పరిస్థితుల్లో ఆయన శరీరం కూడా ఒక డెడ్ బాడీలా ఉన్నప్పటికీ, ఒక చనిపోవడానికి సిద్ధంగా ఉన్న శరీరం ఎలా ఉందో అలా ఉంటే అప్పుడు కూడా నమ్మాడట. దేవుడు ఇస్తాడంతే, ఆయన నాకు చెప్పాడు చేస్తాడంతే, ఆయన చెప్పిన మాట ఖచ్చితంగా చేసి తీరుతాడు అన్నంత నమ్మకం ఆ వయసులో కూడా ఉంది ఆయనకి. నన్ను పిలిచిన వాడు నమ్మకస్తుడు, ఆయన ఏదైనా చేయడానికి సమర్థుడు అనే మాట మనకి ఈ రోమపత్రికలో కనపడుతుంది. ఆ తర్వాత గలతీ పత్రికలో కూడా మాటలు మనకు కనపడతాయి. పిలిచిన వాడు సమర్థుడు అని, ఏదైనా చేయగలడు ఆయన, అంత నమ్మకం ఆయనకి. అంత నమ్మేశాడు. మనకు అలా నమ్మకం ఉంటుందంటారా? మన వాళ్ళనే మనం నమ్మలేని పరిస్థితుల్లో ఉంటాం, మనుషులనే మనకు మాటిస్తే దేవాదేవుడు చెప్తే నమ్ముతూ ఉంటారా? ఈరోజు విశ్వాసానికి ఆ రోజున్న విశ్వాసానికి చాలా తేడా. మనకైనా పరిశుద్ధ గ్రంథం ఉంది, యేసుప్రభు రక్షణ ఉంది, ఏమీ లేనటువంటి ఆ రోజుల్లోనే ఆయన ఎంతలా నమ్మాడో ఆలోచించేయండి ఒకసారి. ఎంత నమ్మకపోతే అంత గుడ్డిగా నమ్మచ్చు. దేవుడు ఏం చెప్పాడు అంతే, ఆయన చెప్పాడు నేను నమ్ముతాను, ఆయన చెప్పాడు నేను చేస్తాను, అంతే. ఎవరు ఎన్నైనా అనుకునేవాడి నేను చేసి తీరుతాను అన్నంత ఆలోచన అబ్రహాం గారిది. బిడ్డలు కలుగుతారు నాకంతే. ఆ తర్వాత కొంతకాలానికి 1 సంవత్సరం గడిచిన తర్వాత ఇస్సాకు పుట్టడం మనకు తెలుసు. ఇస్సాకు పుట్టాడు.
అల్లారు ముద్దుగా చాలా జాగ్రత్తగా పెంచుకున్నాడు. ఆ మాటలు కూడా మనకు కనపడతాయి. ఇది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం అండి. చాలనా? అయితే ఇది చూస్తే ఒక్కసారి ఊహించుకుందాం. 100 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అబ్రహాం గారికి ఇస్సాకు పుట్టడం, ఓ 15 ఏళ్ళు అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. లేక పుట్టిన ఒకే ఒక కొడుకుని దేవుడు వెంటనే బలి ఇచ్చేసేయమన్నాడు. అది కూడా మనకి గతంలో చెప్పడం, దేవుడు రాత్రి చెప్పాడంట, ఆయన ఉదయం బయలుదేరి వెళ్ళిపోయాడట. ఎక్కువ సమయం కూడా గ్యాప్ ఇవ్వలేదు దేవుడు. నువ్వు బయలుదేరి వెళ్ళు అన్నాడు అంతే. ఒక్కసారి ఆయనకి ఎలా అనిపిస్తుందండి? ఆయన మనసులో ఆ హావభావాలు కానీ ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటుందండి? ఇస్సాకు ఏం చేసినా నచ్చేసి ఉంటుంది. చిన్నపిల్లాడు ఎన్నో ముద్దు మాటలు మాట్లాడుతుంటే ఎంతో ప్రేమగా ప్రేమించి ఉంటాడు. ఆ పైగా ముసలి వయసులో పుట్టినప్పుడు ఇంకెంత ప్రేమగా ఉంటారు భార్యాభర్తలు ఇద్దరు. చాలా జాగ్రత్తగా ఎంత ఆనందంగా పెంచుకుని ఉంటారు. నా ఆస్తి మొత్తం బిడ్డలకి, మా సంపాదించిందంతా ఇతనికే, మా వారసత్వాన్ని ఇతనికే, ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. అవన్నీ ఒక్కసారిగా దేవుడు నీకున్న బిడ్డను నువ్వు బలిగా అర్పించేయమన్నాడు. తీసుకెళ్ళి మామూలుగా వదిలేయమట్లా. అది కూడా బలిగా అంటే వేరే ఎవరో కాదు, నువ్వే నీ బిడ్డని నీ చేతులతో నువ్వే నరకాలి, దాన్ని బలిగా నువ్వు సమర్పించాలి అంటే ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మన బిడ్డల్ని తల్లి కొడుతుంటేనే తండ్రి ఆపుతాడు, తండ్రి కొడితేనే తల్లి ఆపుతారే. చిన్న బెత్తంతోనో స్కేల్తోనో కొడుతుంటే ఒకళ్ళొకళ్ళు ఆపేస్తారు. అలాంటిది కత్తి తీసి కన్న తండ్రి బిడ్డని చంపబోతున్నాడంటే ఆయనే చంపాలంటే ఆయన మనసులో ఆ వేదన ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎంత నలిగిపోయి ఉంటాడు. కానీ ఆయన గురించి మనకు అర్థమైంది దాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు. ఆ మాటలు మనకు కనపడతాయి తర్వాత. మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏకకుమారుని అర్పించి. ఆదికాండం 22వ అధ్యాయం అని మనకు చదివితే అనిపిస్తుంది. ఖచ్చితంగా నేనైతే అనుకుంటున్నాను, అబ్రహాం గారి గురించి ధ్యానం చేసినప్పుడు ఇంత కూడా ఆలోచన అయితే వచ్చి ఉండదు ఆయనకి. దేవుడు ఇమ్మన్నాడు అంతే. అక్కడే కూర్చొని ఏడ్చి, దేవుడా ఏంటి నాకు ఇలాంటి చేస్తావు, నేను ఈ వయసులో నాకు ఇలాంటివి ఇప్పుడు బిడ్డనిచ్చి మళ్ళీ ఈ బిడ్డను ఇవ్వమని అనేటువంటి తలంపు కూడా అబ్రహాం గారి మనసులో ఇంత కూడా వచ్చి ఉండదు. ఎందుకంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ బిడ్డ కాకపోతే ఇంకొక బిడ్డ. ఒకవేళ ఈ బిడ్డను చంపేయాల్సి వస్తే 100 ఏళ్ళకి ఇచ్చింది దేవుడు 120 ఏళ్ళకి ఇవ్వలేడా? లేదా 140 ఏళ్ళకి 150 ఏళ్ళకి ఇవ్వలేడా? అన్నంత విశ్వాసంతో దేవుడు అడిగాడు అంతే. ఆయన ఇమ్మన్నాడు, నేను ఇస్తానంతే. అది అబ్రహాం గారి విశ్వాసం. ఆ విశ్వాసంతో వెళ్ళి దేవుడు శక్తిమంతుని నమ్మేసి తీసుకొని వెళ్ళిపోయాడు. ఒకవేళ భార్యకి తెలిస్తే భార్య భయపడుతుందేమో, అడ్డం చెప్తుందేమో, తీసుకొని వెళ్ళి ఆ మోరియా పర్వతాన్ని తీసుకొని వెళ్ళి ఇస్సాకును అక్కడ బలి అర్పించినట్టు చూస్తాం. మనం ఈ మాట చూస్తే ఇక్కడ మనకు బలిగా అర్పించనని ఉంది 17వ వచనం చూస్తే. ఒక్కసారి దేవుడు ఆ కత్తిని కనుక ఆ చివరి క్షణంలో ఆపకపోతే ఆ కత్తి అలా పడిపోయేదాం మెడ మీద, ఇస్సాకు మెడ మీద. రెండుగా చీలిపోయేవాడు, రెండుగా మొక్కలైపోయి తర్వాత ఒక్కలుగా చేస్తే ఎంత భయంకరంగా ఉంటుందండి. కన్నతండ్రి చేయడం. అంత నమ్మకం దేవుడి మీద. ఆయనే ఇచ్చాడు. కావాలంటే ఈ బిడ్డను, చనిపోయిన బిడ్డను ఆయన మరలా బతికించగలడు. మృతులను సైతం లేపుటకు అని. నా బిడ్డ ఒకవేళ చనిపోయినా దేవుడు బతికిస్తాడు. ఒకవేళ ఈ బిడ్డ కాదు ఇంకో బిడ్డను ఇస్తాడు. ఏదో రకంగా ఆయన ఎన్నో చేసిన దేవుడు ఇది చేయలేడు నా జీవితంలో. అది ఆయన నమ్మకం. అంతలాగా దేవుడు నమ్మేశాడు. దేవుడి మీద ఆయనకున్న నమ్మకం ఇంకా మనం అనుకుంటాం భరోసా అని. అది అబ్రహాం గారి విశ్వాసం. ఆ తర్వాత ఆయన మనం గనక జ్ఞాపకం చేసుకుంటే 10వ వచనం అండి. ఇదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం అండి. అన్నా అన్నా అలాగే 9వ వచనం కూడా అన్న. చాలన్నా. ఇక్కడ మనం చూస్తే అబ్రహాం గారు ఎలా బ్రతికారో మనకి చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది, విచిత్రంగా కనపడుతుంది. ఆయన నివాసం ఎక్కడంటే గుడారాలట. ఇప్పుడు ఆయన ఆ ప్రాంతం నుంచి తన సొంత ఇంటి నుంచి వచ్చేసిన తర్వాత దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్తూ ఉన్నాడు. దేవుడు సర్వలోకం నీకు ఇస్తాను, అన్నీ నీదే, నువ్వు ఎక్కడుంటే అక్కడ నీకు ఆశీర్వాదం, ఇవన్నీ చెప్పినప్పుడు ఆయన స్థిరంగా ఒక చోట ఇల్లు కట్టుకోవచ్చు.
ఎక్కడ ఇల్లు కట్టుకునే అవకాశం కూడా ఆయన తీసుకోవాలి. ఎందుకు అంటే ఆయన 10వ వచనంలో మనకుంది, ఇక్కడ ఆయన ఒక పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడట. ఇది నిలువరమైన పట్టణం కాదు మాకు ఇక్కడ మాకు ఇది పూర్తిగా మేము ఇక్కడే ఉండం, మా కొరకు ఒక స్థలాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నారట. అబ్రహాం ఆ రోజుల్లోనే దేవుడు ఆయనతో సంభాషణ ఎంత బాగా జరుగుండిద్దో, అబ్రహాము నువ్వు మరణం అయిన తర్వాత నా దగ్గరికి రాబోతున్నావు, ఒక ప్రత్యేకమైన ఒక పట్టణాన్ని, అది కూడా నా చేతులతో నేను తయారు చేయబోతున్నాను, దానిలో నువ్వు ఉండబోతున్నావు అన్నట్లుగా వాళ్ళిద్దరు డిస్కషన్ జరిగినాయేమో, ఎన్నో సందర్భాలు మాట్లాడుకొని ఉంటారు. ఒక స్నేహితుల్లాగా ఇద్దరు అన్నీ దేవుడు చక్కగా చెప్తున్నాడేమో అబ్రహాంకి. ఆయన దాన్ని బట్టి ఆశపడి ఒక స్థిరమైన ఇల్లు ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకు అంటే నాకు ఒక ఇల్లు రాబోతుంది, నాకు ఒక స్థలం ఉండబోతుంది, అది కూడా నాతో మాట్లాడుతున్న ఆ దేవాది దేవుడిని నేను ఒకనొక రోజు చూడబోతున్నాను, ఆయన చూసిన తర్వాత ఆయన ఆ పట్టణంలో నన్ను ఉంచబోతున్నాడు అన్న గొప్ప నిరీక్షణ అబ్రహాం గారికి ఉంది. అందువల్ల ఆయన ఎక్కడా కూడా మనకి చూస్తే ఆయన ఎక్కడున్న గుడారాలు వేసుకొని బతుకున్నట్టే ఉంటుంది తప్ప స్థిరంగా ఒక చోట ఇల్లు కట్టుకున్నట్టు ఎక్కడా కనపడదు. చివరికి చనిపోయేంత వరకు కూడా ప్రతి చోట ఒక టెంట్ వేసుకున్నాడు, గుడారం అంటే ఒక టెంట్ వేసుకొని టెంట్లో పడుకున్నాడట. ఎందుకంటే దేవుడు ఎప్పుడు మళ్ళీ ఇక్కడ కాకపోతే మరొక స్థలానికి వెళ్ళమంటాడేమో, ఇక్కడ కాకపోతే ఇంకో స్థలానికి వెళ్ళమంటాడేమో, ఎక్కడికి వెళ్ళమంటే నేను అక్కడికి వెళ్ళిపోతాను, ఏది వదిలేసేయమంటే అది వదిలేస్తా అన్నంత విశ్వాసాన్ని అబ్రహాం గారు కనపరిచారు. కాబట్టి ఆయన విశ్వాసులకు తండ్రిగా ఆయన పిలిచాడు. ఇంకా మనం ఈ 13, 14 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాము దేవుడిని అనిపించుకోవడానికి దేవుడు సిగ్గుపడువాడు కాడను అని అంటాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని అంటాడు. మన బైబిల్లో ఎక్కడా చూసినా కూడా ఏ ఒక్కరికి ఇలాంటి పేరు దేవుడు ఆయన కన్నా ముందుగా మనిషి పేరు ఎక్కడా చెప్పడం. అబ్రహాము దేవుడిని అని అంటాడు. ఏ ఒక మనిషి దగ్గర మనం చూస్తే మోషే దేవుడిని అని కానీ ఇలా కొన్ని పదాలు చాలా తక్కువగా ఉంటాయి. పేతురు దేవుడిని అని కానీ, ఎవరి గురించి ఆయన యోబు దేవుడిని అని కానీ ఎక్కడ చెప్పుకున్నాడు మనకు కనపడదు. కానీ ప్రత్యేకంగా మాత్రం మొట్టమొదటిగా అబ్రహాం గారి విషయంలో మాత్రం అబ్రహాము దేవుడిని పిలిపించుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. అంతగా దేవుడిని నమ్మేదాడు, అది ఆయనకి నీతిగా ఎంచబడిందట. ఇప్పుడు వరకు మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన దేవుడు పిలిచినప్పుడు ఆయన యొక్క స్థితి ఎలా ఉంది, ఆ స్థితిలో నుంచి ఆయన ఎలా వచ్చాడు, ఆ తర్వాత ఆయన బిడ్డలు దేవుడు ఇస్తానప్పుడు నమ్మేశాడు, ఆ తర్వాత ఆయన అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ బిడ్డను కూడా దేవుడు ఇచ్చేసేయమంటే ఇచ్చేశాడు. ఆ తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు అంటే, నేను దేవుని కోసం ఎదురు చూస్తున్నాను, నా దేవాది దేవుని కొరకు ఆయన దగ్గరికి నేను తొందరగా వెళ్ళాలని ఆశపడుతున్నాను, నాకు స్టాండర్డ్కి నేను ఇక్కడ సెటిల్ అయిపోవడానికి నేను రాలేదు, ఆయన ఇప్పటికిప్పుడు పిలిస్తే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్నట్లుగా బ్రతికాడు ఆయన. కొన్ని సందర్భాల్లో మనం కూడా ఇక్కడ సెటిల్ అవ్వాలని చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మంచి మంచి బంగ్లాలుగా ఉంటాం, మంచి మంచి ఇల్లులు, కార్లు, ఎన్నో రకాలు ఆశపడుతూ ఉంటాం. కానీ వీటన్నిటికన్నా ముఖ్యంగా దేవాది దేవుడు ఏర్పాటు చేయబోతున్నటువంటి, ఆయన చేతులతో కడుతున్నటువంటి ఆ పరలోక రాజ్యంలో నేను ప్రవేశించబోతున్నానా, దాని కొరకు ఎదురు చూస్తున్నానా అనే అనుభవంలో మనం ఉన్నామో లేదో పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ప్రతి ఒక్కరికి ఆ అవకాశం ఉంది. అలా లేనప్పుడు మనం ఇక్కడ కట్టుకునేటువంటి ఇల్లులు, మనం తిరిగే బళ్ళు, కార్లు ఇవన్నీ కూడా కొంతకాలానికి ఉండవు, పోతాయి. అబ్రహాం గారి గురించి మనం చూస్తూ ఉంటే, నువ్వు నీ బిడ్డలకి ఆస్తిగా ఏమి ఇచ్చావంటే ఆయన చెప్పే ఒక మాట, నా దేవుడిని నేను ఆస్తిగా ఇచ్చానని గొప్పగా చెప్తాడు ఆయన. అదే ఆయన చెప్పగలిగే గొప్ప మాట. నువ్వు నీ బిడ్డలకి ఏమి ఇచ్చావంటే నా దేవుడిని నేను ఇచ్చేసాను అంతే. ఆస్తి అదన్నీ సెకండరీ, ఉంటాయి పోతే పోయినాయి, యుద్ధంలో వస్తే పోతాయి, లేకపోతే భూకంపం వచ్చిపోయినా ఇంకోటి ఏది వచ్చిపోయినా నా దేవుడు అయితే పోడు, ఆయన ఎక్కడికి పోడు, ఆయన ఇక్కడే ఉంటాడు, అంత గొప్ప దేవుడు నాకున్నాడు, అది నేను వారసత్వంగా నా బిడ్డలకి ఇచ్చానని చెప్తున్నాడు. ఆ వారసత్వాన్ని కూడా వారు కొనసాగించారు. కాబట్టి అబ్రహాము దేవుడితో ఆగిపోలా, ఇస్సాకు దేవుడితో కొనసాగింది, ఇస్సాకుతో ఆగిపోలా, యాకోబు దేవుడిని అనిపించుకోవడానికి కూడా అది కంటిన్యూ అవుతానే ఉంది. మనం బైబిల్లో చూడొచ్చు, అబ్రహాము నువ్వు నీ బిడ్డలకి ఇచ్చిన ఆస్తి లెక్క ఎంత ఉంది అంటే ఎక్కడా మనకు లేదు. ఎన్ని స్థలాలు ఇచ్చావు, ఎన్ని పొలాలు ఇచ్చావు, ఎన్ని ఎడ్లు ఇచ్చావు, ఎన్ని జంతువులు ఇచ్చావు, ఏది లేదు. కానీ దేవుడిని ఇచ్చాడు అన్నట్టు మాత్రం ఉంటుంది. ఇచ్చాడు కాబట్టి ఇస్సాకు దేవుడు అని ఉంది, ఇస్సాకు ఉంది కాబట్టి యాకోబు దేవుడు అని ఉంది. అది వారి విశ్వాసాన్ని వారు అలా కొనసాగింపజేసుకున్నారు. మన విశ్వాసం మనతో ఆగిపోతే దేవుడు కూడా మనతో కొంతవరకు చెప్తాడు, తర్వాత వదిలేస్తాడు. ఏదో మనుషుల కొరకు కాదు, కానీ దేవుని కొరకు మనం అంతలా నమ్మగలిగితే, దేవుని మనం అలా నమ్ముకోగలిగితే దేవుడు మనల్ని కూడా అంత గొప్పగా మనం చూడగలం. ఒకసారి ఊహించుకోండి, దేవుడు మన పేరు ముందు పెట్టుకొని కపిల్ దేవుడిని, లేదా పలానా సోదరుడు, పలానా వ్యక్తి యొక్క, పలానా స్త్రీ యొక్క దేవుడు అని చెప్పుకుంటే ఎలా అనిపిస్తుంది అండి? ఎంత ఆనందం అనిపిస్తుంది. ఇప్పుడు గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు వచ్చి పలానా వాడు నా స్నేహితుడు, ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకుందాం, ఆ ముఖ్యమంత్రి వచ్చి పలానా వాడు నా స్నేహితుడిని భుజం మీద తట్టి చెప్తే ఆ వ్యక్తిని ఒకసారి సమాజం ఎలా చూస్తుందండి? ఆ రోజు వరకు సెలబ్రిటీ కానివాడు ఆ రోజు సెలబ్రిటీ అయిపోతాడు. అరే, ముఖ్యమంత్రి లాంటి గొప్ప వ్యక్తి ఇక్కడికి వచ్చి ఈ పర్సన్ని కలిసి ఇతని భుజం మీద చెయ్యేశాడు రా, ఎలాంటి వాడు, ఏంటి ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కనుక్కుంటాడు. అట్లాగా అక్కడున్న ప్రజలందరికీ అబ్రహాం అలా అయిపోయాడు, ఒక సెలబ్రిటీ అయిపోయాడు. ఇప్పటికీ అది జరిగి సుమారు 3000 సంవత్సరాలు, 4000 ఏళ్ళు అయిందేమో. ఇప్పటికీ అబ్రహాం గారిని మనం జ్ఞాపకం చేసుకుందాం.
అబ్రహాము దేవుడిని అనిపించుకోవడానికి సిగ్గుపడలేదు అన్నట్టుగా 13, 14, 15 వచనాలు చదివితే మనకు కనపడతాయి. ఆ విశ్వాసం ఉందో లేదో మనం పరీక్ష చేసుకుందాం. దేవుణ్ణి నమ్ముతాం, ఇంకా అచ్చతెల్లు మనం తేలిక మాట గుడ్డిగా నమ్మేయాలి అంతే. అలా నమ్మకపోతే ఎన్నో రకాల అనుమానాలు వస్తాయి. అబ్రహాంని ఎన్నో రకాల ప్రశ్నలు వేసి ఉంటారు. అరే నువ్వు ఏంటి పిచ్చోళ్ళు, అసలు ఆయన చెప్తే ఎలా నమ్ముతున్నావు అంటే, ఆయన దేవుడు ఆయన చెప్పాడు అంతే, నేను నమ్ముతాను. ఒకసారి మామూలుగా మా కొలీగ్స్తో కొంతమంది మాట్లాడుతున్నప్పుడు కొంతమంది బైబిల్ని వ్యతిరేకించడం కోసం బైబిల్లో ఉన్నటువంటి తప్పులు ఇవి ఉన్నాయని చెప్పి వాళ్ళు తప్పులు పడతారు. తప్పులు లేవు కానీ తప్పులు అన్నట్టు మాట్లాడతారు. వాళ్ళు వచ్చేసి ఒకసారి మాట్లాడుతున్నప్పుడు, మీ బైబిల్ అంతా తప్పేనండి మాస్టర్, మీరు చెప్పేదంత అబద్ధాలు, మేము నమ్మం. అయినా ఆయన చెప్పినప్పుడు అసలు చేప ఎక్కడైనా మనిషిని మింగుద్దా, మింగితే మళ్ళీ 3 రోజుల తర్వాత వచ్చి ఊసేస్తుందా, మేము అంత పిచ్చోళ్ళలా కనపడతాం, మా చెవుల్లో పూలేని కనపడుతున్నాయి అన్నట్టు నాతో డిస్కస్ చేస్తున్నాయి యోనా గురించి. ఆ విషయం చూసినప్పుడు అది లోకానికి వెరితనంగా ఉంటుంది. నువ్వు ఎలా నమ్ముతున్నావు, చదువుకోలేదా, నువ్వు సైన్స్గా తెలియదా, నీకు బుర్ర పని చేస్తుందా, మీలాంటి వాళ్ళు కూడా ఇలా తయారైతే ఎలా, ఎన్నో రకాల పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతూ ఉంటాను. అప్పుడు నేను ఆ సమయంలో దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఒక మాట అన్నాను, సార్ ఒకవేళ యోనా వెళ్ళి ఆ చేపను మింగేసాడని నేను నమ్మేస్తాను సార్ అని. ఎందుకంటే బైబిల్లో ఉంటే అలా ఉంటే కూడా నేను నమ్మేస్తాను. బైబిల్ నాకు అది చెప్తే అది కూడా నమ్ముతాను. కాబట్టి అది చెప్పమన్నా దేవుడు ఎవరికి చెప్పమన్నా చెప్పేస్తాను. ఎందుకంటే నేను నమ్మిన పరిశుద్ధ గ్రంథం అలా చెప్తే అదే చేస్తాను. మరి అంత పిచ్చి ఉండకూడదు. మీరు ఏమైనా అనుకోండి సార్, పిచ్చి అనుకోండి, నన్ను వెర్రోడు అనుకోండి, లేకపోతే నన్ను పిచ్చి హాస్పిటల్ ఏమైనా చేసుకోండి, కానీ నేను నమ్మిన దేవుడు అది, ఆయనపై నాకున్న విశ్వాసం అది. ఎందుకు అంటే ఆయన పరిశుద్ధుడు అని ఆయన చెప్పింది చేస్తాడంతే. విశ్వాసం అంతే. లోకానికి మన విశ్వాసం పిచ్చోళ్ళలా కనపడచ్చు, మనల్ని చూసి వెర్రోళ్ళలాగా అనిపించవచ్చు. ఇప్పుడు అప్పుడప్పుడు నేను ఇలా చర్చికి వెళ్తానన్నా కూడా, సార్ మీకు అసలు ఎంటర్టైన్మెంట్ అంటే ఏం లేదా, సినిమాలు అంటే తెలీదా, సినిమాలు గర్ల్ ఫ్రెండ్స్ అంటే తెలీదా, బయటికి రారా మీరు, అసలు ఎన్నో రకాలు నన్ను అడుగుతూ ఉంటారు. అవన్నీ సెకండరీ అంటే వాటి గురించి పెద్దగా లక్ష్యం, దేవుడు కావాల్సినప్పుడు ఆయన ఇస్తాడు. సార్ అసలు ఎంటర్టైన్మెంట్ లేకపోతే అసలు మీరు మనిషి కాదు సార్, అసలు మీరు ఏంటి సార్, అసలు విచిత్రంగా మాట్లాడతారు. వాళ్ళకి మన దేవుని యొక్క విలువ వారికి అర్థం కాదు కాబట్టి వారు అలాగే మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళ యొక్క అవగాహన బట్టి అది మాట్లాడే తప్పేం కాదు. ఖచ్చితంగా నేను అదే అంటాను, సార్ మీరు ఏమైనా అనుకోండి, నేను లేదు వెళ్తాను. కొన్నిసార్లు వెళ్ళలేకపోవచ్చు, కొన్నిసార్లు వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పగలుగుతాను, కొన్నిసార్లు చెప్పలేకపోవచ్చు. అలా అని చెప్పేసి ఎప్పుడు దేవుని తక్కువ చేయాల్సిన అవసరం ఎప్పుడు రాలా. అది వీళ్ళు మనకి నేర్పిస్తున్నటువంటి విషయాలు. ఇదేదో నేను గొప్పగా బ్రతుకుతున్నాను కాదు, కానీ విన్నటువంటి కొన్ని విషయాల్ని నా ఆత్మీయ అనుభవంలోకి తెచ్చుకోవడానికి నేను చేస్తున్న చిన్న చిన్న ప్రయత్నాలు. వారికి ఉన్న విశ్వాసం ఏమీ చూడకుండానే అంత నమ్మేస్తే, ఎన్నో చూసాం, ఎన్నో ప్రసంగాలు విన్నాం, ఎంతోమంది ప్రార్థనలు చేశారు. వీటన్నిటిని బట్టి నాకెంత విశ్వాసం ఉండాలి, నేనెంత పరిశీలన చేసుకోవాలి, కనీసం అసలు నా విశ్వాసం లెక్కలో ఉందా. ఒకవేళ దేవుడు అబ్రహాం విశ్వాసాన్ని నా విశ్వాసాన్ని పక్కన పెట్టినప్పుడు, లేదా పాత నిబంధన భక్తుల విశ్వాసాన్ని పక్కన పెట్టినప్పుడు నా విశ్వాసాన్ని నిలబడుతుందా లేదా అనే ప్రశ్నలు నాకు ఎన్నో మొదలయ్యాయి. వాటన్నిటికీ కొన్నిటికీ మనం సమాధానం ఇవ్వగలుగుతాం. దేవుడు ప్రశ్నిస్తే, మనిషిని దేవుని ప్రశ్నిస్తే జవాబులు ఇవ్వలేము వెంటనే. మనుషులైతే ఇవ్వగలుగుతాం, దేవుడు అయితే ఇవ్వలేము మనం. అది అబ్రహాం గారు మనకు నేర్పించే విశ్వాసం. మన విశ్వాసాన్ని పరీక్ష చేసుకోమంటున్నాడు. కాబట్టి దేవుని పైన మనకి అంత నమ్మకం ఉందా లేదా, అంత విశ్వాసం మనకి దేవుని పైన ఉన్నదా లేదా అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన వారమైన. ఆ తర్వాత ఈ అధ్యాయం మనకు బాగా తెలుసు, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం కనుక మనం చూస్తే, ఈ అధ్యాయాన్ని విశ్వాస వీరుల పట్టిక అని అంటారనేటువంటి మాటని మనం తరచూ చాలాసార్లు విన్నాం. అయితే ఈ సందర్భంలో మనం చూస్తూ ఉంటే, పూర్తిగా మొట్టమొదటి నుంచి చూస్తూ ఉంటే పురుషులే మనకు కనపడతారు. నోవహు అని, తర్వాత హేబెల్ కానీ, అబ్రహాం, ఇవన్నీ కనపడతారు. కానీ నాకు ఏమాత్రం అర్థం కాకుండా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరో మనం ఇప్పుడు చూద్దాం. ఇది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం అండి. చాలన్నా. అయితే ఇక్కడ మనకి ఏమాత్రం అర్థం కాకుండా ఒక చిన్న పేరు శారా. మనకి సాధారణంగా మనం శారా అనగానే బాగా మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే, 2 విషయాలు బాగా గుర్తొస్తాయి మనకి. ఒకటి, హాగర్ని ఇష్మాయిల్ని ఇంట్లోంచి గెంటేసిందనే ఒకటి. 2, దేవుడు నీకు బిడ్డల్ని ఇస్తాడంటే వెంటనే నవ్వింది అనేటువంటి విషయాలు ఎక్కువగా శారా అనగానే ఏ ఒక్కరికైనా మొట్టమొదటి గుర్తొచ్చే విషయాలు ఆ 2. ఆ తర్వాత మిగిలిన విషయాలు మనం ఆలోచిస్తాం, కానీ ఆవిడ గురించి అంత మంచిగా ఒపీనియన్ వెంటనే రాదు మనకి.
కొంచెం వాక్య జ్ఞానం తెలిసిన వారు వాక్యం మనకు బాగా చెప్పగలిగితే మనం వెంటనే అర్థం చేసుకుని దాన్ని బట్టి చెప్తాం. నేను నమ్మిన కొత్తలో కూడా ఎక్కువగా ఈ ప్రసంగాలు వినడం, ఆ తర్వాత వాటి గురించి ఎక్కువ ఆరాధనలు వినడం కానీ ఇవన్నీ విన్నాను. అలా అని చెప్పేసి నేను ఒక మాట చెప్తాను, ఆ రోజుల్లో వాక్యం చెప్పిన వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు. ఎందుకు అంటే ఎవరి అవగాహనను బట్టి వారు ఆ సమయంలో వారు మనకు చెప్తారు. అది ఆ సమయానికి రైట్ అవ్వచ్చు, తర్వాత తప్పు అవ్వచ్చు, లేదా ఆ సమయానికి తప్పుగా అనిపించవచ్చు, లేదా తర్వాత రైట్ అనిపించవచ్చు. ఇప్పుడు నేను చెప్పే మాటలు కొన్ని మీకు కరెక్ట్గా అనిపించవచ్చు, కొన్ని తప్పుగా అనిపించవచ్చు, కొన్ని సరి చేసుకోమని చెప్పచ్చు, కొన్ని లేదు తమ్ముడు సరి చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పచ్చు. ఆ సమయంలో నాకు అనిపించింది, ఏంటి వీడి గురించి విశ్వాసులకు తండ్రిగా అబ్రహాంని ఇంత గొప్పగా చెప్పారు, మరి శారా గురించి ఎందుకని చెప్పలా? ఈవిడ విశ్వాసురాలు కాదా, లేకపోతే అబ్రహాంకు తగిన జోడీ కాదా? ఇలా ఎన్నో రకాల అనుమానాలు గత 7-8 సంవత్సరాల క్రితమే మొదలైంది. ఇలా దాని గురించి ఎలా చేయాలి, ఎలా తెలుసుకోవాలి, ఏ విధంగా ఆవిడ గురించి స్టడీ చేయాలి అని ఆలోచన చేసినప్పుడు, హెబ్రీ పత్రిక చదివినప్పుడు ఈ విషయం వెంటనే అసలు అర్థం కాల. శారా అని ఈవిడ గురించి ఇంత గొప్పగా ఉందేంటి, మరి ఆదికాండంలో అలా ఉందేంటి, అబ్బా బైబిల్ తప్పు పడుతుందా, క్వశ్చన్ చేస్తా. ఇలా ఎన్నో రకాల అనుమానాలు మొదలైనప్పుడు ఎలా తెలుసుకోవాలి? గర్వంగా కాదు, కానీ బైబిల్ తప్ప వేరే బుక్స్ చదివే అలవాటు చాలా తక్కువ. ఎందుకంటే ఎక్కువ బైబిల్ చదివే సమయం సరిగా లేక దీన్ని ఎక్కువ బైబిల్ మాత్రమే ఎక్కువ చదవడానికి అవకాశం ఎక్కువ కుదుర్చుకోవడం ప్రయత్నం చేస్తాను. వేరే బుక్స్ చాలా తక్కువ చదువుతాను, వేరే కుదిరితేనే. అది కూడా ఎవరైనా చదవమని చెప్తాను, అమ్మ వాళ్ళకి కానీ అనేవి చదివి కొంచెం దానిలో ఉన్న సారాంశం ఏంటో కొంచెం చెప్పండి, కొంచెం అర్థం చేసుకోగలుగుతాను, లేదా కొన్నిసార్లు కుదిరితే చదవగలుగుతాను తప్ప ఎక్కువ చదవలే. ఈవిడ గురించి ఏ పుస్తకాలు ఉన్నాయో తెలియదు, బైబిల్లో చదవాలి, ఎలా చదవాలి ఎంతో ఆలోచన చేసినప్పుడు కొన్ని విషయాలు మనకు ఆదికాండంలో కనపడతాయి. ఆ అధ్యాయాలు మనం కనుక చూస్తే, ఇప్పుడే మనం 8వ వచనం ఒకటి చూసుకున్నాం. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళినట. మనం చూస్తూ ఉంటే అబ్రహాం గారి ప్రయాణం మనం చూస్తే ఆదికాండం 12వ అధ్యాయం నుంచి ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. ఒక్కసారి ఊహించండి, ఇది మనం తేలిగ్గా అర్థం చేసుకోవడానికి ఉదాహరణ చెప్తాను. మన కుటుంబ పెద్ద, తాతయ్యో తండ్రో పెదనానో బాబాయో మామ ఎవరో ఒకరు కుటుంబ పెద్ద, జాయింట్ ఫ్యామిలీ అనుకోండి, ఓ 10 మంది 20 మంది ఉన్నారు. రేపు మనం కొన్ని రోజులు మనం ఊరు వెళ్ళబోతున్నాం అని చెప్పారనుకోండి, అందరం సంతోషంగానే ఉంటాంగా. ఎక్కడికి వెళ్తున్నాము అంటే అది సస్పెన్సు, వెంటనే చెప్పం అని చెప్పినప్పుడు, అరే పలానా రోజు మనం బయటికి వెళ్ళబోతున్నాం అని ఆనందంగా అటెండ్కి ప్రిపేర్ అవుతూ ఉంటాం. సరే అని చెప్పేసి పలానా డెస్టినేషన్కి పలానా ఎక్కడికో వెళ్ళబోతున్నాం అని చెప్పినప్పుడు అక్కడికి వెళ్తే చాలా ఆనందపడతాం. అయితే ఒక్కసారి ఊహించండి, ఉన్న వాటిని అన్నిటినీ అమ్మేసి ఇక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళబోతున్నాం అని చెప్తే అందుకు అంగీకరించే స్త్రీలు కానీ పిల్లలు కానీ కుటుంబ సభ్యులు ఎవరు ఉంటారు చెప్పండి? అబ్రహాం గారు చేసింది అదే. ఆయనకున్న వాటన్నిటి మొత్తాన్ని ఇచ్చేసి అక్కడ ఉన్నాయి అన్నీ అమ్మేసుకొని ఇక తనకి ఏవైతే కావాలో ఆహారం కానీ పశువుల పక్షాలు ఏమైతే కావాలో అవి మాత్రమే తీసుకొని బయలుదేరాడు. మరి శారా ఏం అబ్జెక్షన్ చేసి ఉండదంటారా? సహజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఇంట్లో ఎవరైనా ఆ పని చేస్తే ఖచ్చితంగా ఎవరూ ఊరుకోం, స్త్రీలే కాదు ఎవరూ ఊరుకోం. ఉన్నవన్నీ అమ్ముకొని ఎక్కడికి వెళ్ళాలి? అబ్రహాం ఎక్కడికి వెళ్ళాలి తెలియదట. ఒకవేళ వాళ్ళ డిస్కషన్లో అనుకుందాం, శారా అడిగింది ఎక్కడికి వెళ్ళాలి అంటే తెలియదు, ఎలా వెళ్ళాలి తెలియదు, ఎందుకు వెళ్ళాలి తెలియదు, ఏం చేయాలి నువ్వు అక్కడికి వెళ్ళి తెలియదు, ఏమడిగినా ఆయన నుంచి వచ్చే ఆన్సర్ తెలియదు. ఎవరు వెళ్ళమన్నారు? సర్వశక్తి గల దేవుడు. ఎందుకు వెళ్ళమన్నాడు? అక్కడికి వెళ్తే నన్ను ఆశీర్వదిస్తాడట. ఎందుకు ఆశీర్వదిస్తాడు? నిన్నే ఎందుకు ఆశీర్వదించాలి? కనీసం ఇలాంటి డిస్కషన్స్ సహజంగా మన మధ్యలో అయితే ఖచ్చితంగా ఇప్పుడున్న జనరేషన్లో ఖచ్చితంగా అడుగుతాం. కానీ శారా గురించి చూసినప్పుడు ఒక్క మాట కూడా అలాంటి డిస్కషన్ ఎక్కడా కనపడదు మనకి. మీరు కావాలంటే ధ్యానం చేయండి, మీకు చాలా విషయాలు అర్థం. ఆయన ఏం చేశాడో వెంబడించి వెళ్ళిపోయింది తప్ప ఎక్కడ ఎదురు తిరిగి క్వశ్చన్ చేసినట్టు ఎక్కడా మనకు కనపడదు. అది శారా క్యారెక్టర్. ఆ తర్వాత 13వ అధ్యాయం మనం చూస్తే ఉంటే, ఆ తర్వాత లోతుని వీళ్ళందరినీ అబ్రహాం మొత్తాన్ని తీసుకొని వచ్చి ఆ పలానా ప్రాంతంలో నెగబులని అక్కడ ప్రాంతంలో ఆయన అన్నీ అభివృద్ధి చెందుతాడు. వాళ్ళ కాపర్లకు వీళ్ళ కాపర్లకు గొడవలు వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేస్తాడంటే, నాన్న నీకు ఎక్కడ కావాలో అవన్నీ తీసుకో, మంచిది ఏది కావాలో అది తీసుకో అంటాడు. అతను చాలా కళ్ళకి ఏది మంచిది కనపడిందో అదంతా తీసుకొని బీడు భూమి ఎందుకు పనికిరాని ప్రాంతానికి బాబాయ్ నువ్వు వెళ్ళన్నట్టుగా అబ్రహాంను పంపించాడు. ఒక్కసారి ఊహించండి, ఇలా గనక చేస్తే మన కుటుంబ సభ్యులు ఎవరైనా, మన నాన్నగారు ఎవరైనా, ఏ తల్లి కానీ ఏ బిడ్డలు కానీ ఒప్పుకుంటామండి? కష్టపడింది మనము, వాడిని తీసుకొచ్చి పెంచి పోషించి ఈ స్థాయికి తీసుకొచ్చి వాడి ఆస్తిపాస్తులన్నీ పెంచి మనం ఈ స్థాయిలో ఉంచితే వాడు మనల్ని ఇక్కడ వాడికి ఎందుకు ఛాయిస్ ఇస్తావు? పలానా చోట ఇదంతా నా కష్టార్జితం, నేను ఇక్కడ ఉండాలి, నువ్వు వెళ్ళిపో, నీకు అక్కడికి వెళ్ళి ఉండని చెప్పేసి అబ్రహాం అనొచ్చు. శారా కూడా డిస్కషన్ చేయొచ్చు అబ్రహాంతో. మన కష్టార్జితాన్ని వాడికి ఎందుకు ఇవ్వాలి? ఎక్కడా కూడా అలాంటి మాటలు అంటే మనకు ఎక్కడా కనపడదు. అబ్రహాం నిర్ణయం తీసుకున్నాడు, అబ్రహామునికి శిరసా వహించినట్టు శారా మనకు కనపడుతుంది. ఆ తర్వాత 14వ అధ్యాయం మనం చూస్తే
లోతుని వాళ్ళున్న ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి కొన్ని సామ్రాజ్యాల రాజులందరూ కలిసి యుద్ధాన్ని చేసి వాళ్ళందరినీ అక్కడ దోచుకొని వెళ్తారు. అబ్రహాం వృత్తి ఏంటండి? ఆయనకున్న పరిస్థితిని బట్టి పశువుల కాపర్లో లేకపోతే ఏదో అది చేసుకుంటున్నాడు. అలాంటి వ్యక్తి ఆయన ఇంట్లో ఉన్న 318 మందిని తీసుకొని 319 మంది అందరూ కలిసి యుద్ధానికి రాజ్యం మీద వెళ్ళడం అంటే మాటలా? ఇంతకుముందు ఎప్పుడైనా అబ్రహాం యుద్ధం చేశాడంటే ఎక్కడో కనపడదు. యుద్ధ విద్యలు ఏమైనా నేర్చుకున్నాడంటే తెలియదు. యుద్ధ ఆయుధాలు, రాజ్యాల దగ్గర ఆయుధాలు ఎలా ఉంటాయండి? కత్తులు, కటార్లు, ఇంకా చాలా రకాల వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవాల్సిన కావాల్సిన అన్నీ ఉంటాయి. ఒకసారి ఊహించండి, సారాకి ఈ విషయం తెలిస్తే లోతుని ఎవరో పట్టుకుపోయారంట, లోతుని కాపాడడానికి అబ్రహాం వెళ్తున్నాడంటే ఎలా ఉంటుందండి? అడ్డం చెప్పకుండా ఉంటుందా? మన కుటుంబ సభ్యులు చిన్న చిన్న తగాదాలు, గొడవలు వస్తుంటేనే ఆపడానికి ప్రయత్నం చేస్తే ఏం లేదు, నార్మల్గా ఉన్నట్టుగా ఉంటుంది. సారాకి విషయాలన్నీ తెలుస్తానంట ప్రతిదీ. ఆమె ఏం చేయబోతున్నారు, ఇంట్లో పనులు చెప్పకుండా ఉంటారా? ఎందుకు మీరందరూ రెడీ ఎక్కడికి బయలుదేరుతున్నారంటే ఇలా లోతుని ఎత్తుకెళ్ళిపోయారంట. అబ్రహాం గారు మన ఇంటి యజమాని ఇంట్లో ఉన్న ఆయుధాలను తీసుకొని పరిగెత్తమంటున్నాడు, వెళ్ళి యుద్ధానికి వెళ్ళమంటున్నాడు అంటే ఆవిడ కూడా అనేసినది. ఆయన నమ్మిన దేవుడు, నా భర్త నమ్మిన దేవుడు, సర్వశక్తి గల దేవుడు ఏమైనా చేస్తాడు, నా భర్త ఏది చేస్తుంది రైట్, అలా నమ్మేసి వెళ్ళిపోయండి సారా. ఆ తర్వాత 16వ అధ్యాయం కనుక మీరు కొంచెం లాజిక్గా అనిపించకపోవచ్చాము, కనుక మనం ధ్యానం చేస్తే ఖచ్చితంగా ఆ విషయాలు మనకు అర్థమవుతాయి. ఇక 16వ అధ్యాయం చూస్తే పీక్స్ లాగా ఉంటుంది. అబీమెలెకు రాజు దగ్గరికి వచ్చినప్పుడు తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం ఈమె నా భార్య కదా, ఈమె నా చెల్లి అని చెప్తాడు శారాన్ని పట్టుకుని. ఒక్కసారి ఆ మనసు ఎలా అనిపించిందండి? ఇది మనసు చివుక్కు అనిపించిండేది, గదిలిపోయి ఉంటుంది ఒకసారి. ఏంటి నాతో కలిసి నాతో ఉన్న భర్త, నా భర్త ఇలా అన్నాడండి. అప్పుడు కూడా ఏమల్ల కామ్గా ఉంది, మళ్ళీ తర్వాత వెనక్కి వచ్చేసి. అబ్రహాము చేసిన పొరపాటుగా అయినా అది పొరపాటు కావచ్చు, తప్పిదంగా చేయమన్నా కావచ్చు, అయినా కూడా ఎక్కడ పల్లెత్తు మాట అన్నట్టుగా కూడా శారా అబ్రహామును ఒక్క దూషించినట్లుగా కానీ ఎక్కడా ఒక మాట కనపడదు. ఎందుకంటే ఆవిడ కూడా విశ్వాసం నమ్మేసింది. ఆ తర్వాత 17వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు నీకు బిడ్డ కలగబోతాను చిన్న నవ్వు నవ్వింది. ఆ నవ్వు నవ్వగానే దేవుడినే ప్రశ్నించింది. దేవుడే నేను నవ్వలేదని దేవుడికి అబద్ధం చెప్పింది. కాబట్టి ఇవిడ మంచిది కాదేమో, విశ్వాసకి తండ్రి అయినటువంటి అబ్రహాము తగిన భార్య కాదేమో అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ అది మనకు అలా అనిపించదు. ఆవిడ గురించి రాయించబడినటువంటి మాట ఇప్పుడే మనం చదువుకున్నాం. ఆవిడ శరీరం కూడా ఎలా ఉంది అంటే, రోమపత్రిక అది 3వ అధ్యాయం 4వ అధ్యాయం చదివినప్పుడు ఆవిడ శరీరం కూడా మృతతుల్యమైనట్టు ఉంటుందట. చావడానికి శరీరం సిద్ధంగా ఉంది. ఎవరైనా వచ్చి ఎవరికైనా చెప్పుకున్నప్పుడు చెప్తే వింతగా చూస్తారు. అసలు నీ శరీరం అందుకు సహకరిస్తుందా, నీ శరీర అవయవాలు అందుకు సహకరిస్తాయంటే ఏమో నాకు తెలియదు, నేను నమ్మిన నా భర్త నమ్మిన సర్వశక్తి గల దేవుడు ఆయన వచ్చి నాకు బిడ్డ కలగబోతున్నాడు, అది కూడా వచ్చే సంవత్సరంలో కలగబోతున్నాడు అని చెప్తే ఎలా అనిపిస్తుంది అంటే, చూసేవాళ్ళకు కూడా ఎన్నాళ్ళు అబ్రహామే అనుకున్నావు, నువ్వు కూడా తయారయ్యావు అమ్మా అని కూడా అంటారు. ఎవరు ఎన్నన్నా కూడా శారా కూడా నమ్మేసింది. ఆవిడ గురించి కూడా చెప్పుకోవచ్చు, విశ్వాసులు తల్లి అని అనకూడదేమో తెలియదు, కానీ మనం కూడా అనుకోవచ్చు ఆవిడ కూడా తల్లి అని. అంతలా నమ్మింది. అది శారా యొక్క గొప్పతనం. ఇద్దరు భార్యాభర్తలు మనకు నేర్పించే పాట విశ్వాసం. దేవుని పక్షాన ఇదేదో నేను భార్యాభర్తల గురించి గొప్ప అని తక్కువ అని, వివాహం కాపని ఇవన్నీ చెప్పి ఇవన్నీ కాదు, కానీ అది వ్యక్తిగతంగా నన్ను నేను పరిశీలన చేసుకున్నప్పుడు నా వ్యక్తిగత విశ్వాసాన్ని అలా నేను ఎలా ఉన్నానని చూసుకున్నాను. దేవుని పట్ల, భాగస్వామి పట్ల దేవుడు ఎలా నిర్ణయాలు తీసుకుంటున్నాడు, ఎన్నో రకాల ఈ ప్రకారాలు కనపడ్డాయి. దేవుడిని అంతలా నమ్మానా, దేవుడు ఏం చేసినా నేను నమ్ముతానా, దేవుడు నాకు ఏం చెప్పినా నేను వింటానా లేదా, దేవుడు చెప్పాడు నేను చేస్తున్నానా లేదా, లేకపోతే దేవుడు చెప్పగానే నేనే అనుమానాలతో ఎన్నో రకాల ప్రశ్నలతో దేవుడిని ప్రశ్నిస్తున్నాను. కొన్నిసార్లు దేవుడు స్పష్టంగా డైరెక్ట్గా మాట్లాడవచ్చు, కొన్నిసార్లు దేవుని సేవకులను ఉపయోగించుకోవచ్చు, కొన్ని సందర్భాల్లో సహోదరులను సంఘాన్ని ఉపయోగించుకోవచ్చు. వీళ్ళు అడగగానే వెంటనే ప్రశ్నిస్తున్నానా, ఇలా ఎన్నో రకాల అనుమానాలు నాలో మొదలయ్యాయి. దేవుని కన్నా నా ఆలోచనే గొప్పదని అనుకుంటున్నానేమో చాలా సందర్భాల్లో అనిపించింది వీరి యొక్క విశ్వాసాన్ని చూసినప్పుడు. అబ్రహాం ఏ రోజు కూడా క్వశ్చన్ చేస్తున్నాడు, నీకు బిడ్డ కలగబోతాడంటే సరే ప్రభువా కలుగుతాడా, సంతోషం, అంతే. దేవుడు చెప్పాడు కాబట్టి ఆయన ఆ లోపల ఎంత ఆనందపడి ఉంటాడండి. 25 సంవత్సరాలు ఎదురు చూసి ఉన్నాడు, నీకు వచ్చే సంవత్సరాలు బిడ్డ కలగబోతుంది, ఎంత ఆనందపడి ఉంటాడు ఆయన. ఇక్కడ దాకా తీసుకొచ్చాడు, ఇక మీద కూడా తీసుకెళ్ళిపోతాడు. ప్రతి విషయంలో ఆయన నమ్ముతూనే ఉన్నాడు. ఆయన ప్రతిసారి కూడా విశ్వాసంతోనే ఉన్నాడు. చనిపోయేంతవరకు అంతే విశ్వాసం ఆయనకి దేవుని పైన. అదే విశ్వాసాన్ని కుటుంబ సభ్యులు కూడా ఇచ్చాడు, భార్యకి ఇచ్చాడు, అలాగే బిడ్డలకు కూడా ఇచ్చాడు. అదే అనుకున్నాను. వ్యక్తిగత ప్రార్థనలు కూడా నా విశ్వాసాన్ని నా కుటుంబానికి, తర్వాత తరానికి మీ చిత్తమైతే అందించగలిగే అవకాశాన్ని, వీరి జీవితాల చదువుకున్నటువంటి ఈ వాక్యాన్ని నా అనుభవంలో కూడా రావాలి అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నాను. దేవుని చిత్తమైతే రావచ్చు, రాకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరం కూడా అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉంటే ఒకానొక రోజు చెప్పొచ్చేమో దేవుడు కూడా ఫలానా వీరి దేవుణ్ణి అని ఒకానొక రోజు ఆయన ముందు నిలబడినప్పుడు మన గురించి చెప్పొచ్చేమో విశ్వాసాన్ని.
ఇది విశ్వాసాన్ని యొక్క మరొక కోణాన్ని మనకు తెలిపింది ఈ అధ్యాయం. ప్రభు చిత్తమైతే మరికొన్ని మాటలు అవకాశం దొరికినట్లయితే ఆ మిగిలిన మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకుందామండి. దేవుడు తన వినికిడిలో ఈ మాటలు దీవించును గాక. మంచిది. నిజమైన విశ్వాసానికి అబ్రహాము జీవితంలో నుంచి ఒక 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అబ్రహాము జీవితంలో ఉన్న విశ్వాసం ఒబేయింగ్ ఫెయిత్, లోబడే విశ్వాసం. అబ్రహాము జీవితంలో ఉన్న విశ్వాసం సఫరింగ్ ఫెయిత్, సహించే విశ్వాసం. అబ్రహాము జీవితంలో ఉన్న విశ్వాసం ఆఫరింగ్ ఫెయిత్, అర్పించి సమర్పించుకునే విశ్వాసం. అబ్రహాము జీవితంలో ఉన్న విశ్వాసం వెయిటింగ్ ఫెయిత్, ఎదురు చూసే విశ్వాసం. అబ్రహామును మనం మాదిరిగా తీసుకుంటే ఈ 4 భూమికి 4 దిక్కులు ఉన్నట్టు మన విశ్వాసానికి ఈ 4 దిక్కులు కనపడాలి. అప్పుడు మనం అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయితే ఆ విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముకు మనం పిల్లలమవుతాం. శారాని కూడా విశ్వాసులకు తల్లి అనుకుంటే, ఎందుకంటే నేరుగా చెప్పలేదు కానీ పేతురు ఆ మాట రాశాడు, మీరు అలా లోబడి ఉన్న ఎడల ఆమెకు మీరు పిల్లలగుదురు అన్నాడు. 3వ అధ్యాయం 6వ వచనంలోనూ 7వ వచనంలోనూ. కాబట్టి ఈ విశ్వాసం అనేది సంవత్సరం చివరిలో మనల్ని మనం పరీక్షించుకుంటే విశ్వాసం మన దగ్గర బాగా ఉంది అని అంటే మనలో ఈ 4 కనపడాలి. చెప్పండి ఒకసారి, ఏమి విశ్వాసం? లోబడే విశ్వాసం. అంటే మనం విశ్వాసులు అని గుర్తు ఏంటంటే లోబడతాం అంతే. రెండవది, మన విశ్వాసులు అని దానికి గుర్తు ఏంటంటే మనం సహిస్తాం. శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సహిస్తాం. సహనాన్ని బట్టి తెలుసుకోవచ్చు. మూడవది, మనం సమర్పించుకునే తత్వాన్ని బట్టి మనం విశ్వాసులు అని తెలుసుకోవచ్చు. నాలుగవది, ఆయన కోసం ఎదురు చూసే తత్వాన్ని బట్టి మనం విశ్వాసులు అని తెలుసుకోవచ్చు. ఈ 4 మనలో లేకపోతే అవర్ ఫెయిత్ ఈజ్ ఎ ఫెయిలింగ్ ఫెయిత్ ఆర్ ఫాలింగ్ ఫెయిత్. అది విఫలమైన విశ్వాసం లేదా పతనమైన విశ్వాసం. విశ్వాసమే కానీ ఫెయిల్ అయింది. 10వ తరగతి రాశాడు కానీ ఫెయిల్ అయ్యాడు. ఇంటర్మీడియట్ రాశాడు కానీ ఫెయిల్ అయ్యాడు. విశ్వాసే కానీ ఫెయిల్ అయ్యాడు. ఏమి లేకపోతే ఈ 4 లేకపోతే. సో అబ్రహాము జీవితంలో మనం నేర్చుకుని ఈ ప్రశ్నలతో మనం ముగించుకుందాం. ఏంటది? నేను నా విశ్వాసం లోబడేదేనా? ఈజ్ మై ఫెయిత్ అన్ ఒబేయింగ్ వన్? రెండవది, నా విశ్వాసం సహించేదేనా? ఈజ్ మై ఫెయిత్ ఏ సఫరింగ్ వన్? నా విశ్వాసం అర్పించేదేనా? ఈజ్ మై ఫెయిత్ అన్ ఆఫరింగ్ వన్? నా విశ్వాసం ఎదురు చూసేదేనా? ఆయన రాకడ, ఆయన వస్తాడు, నన్ను తీసుకొని వెళ్తాడు. లేకపోతే పాటలు పాడేటప్పుడు అప్పుడు మాత్రమే నా నేత్రములు మూయబడగా నాది యాత్ర ముగి నెలలో పాటలు పాడేటప్పుడు ఎదురు చూసేటప్పుడు ఇలాంటప్పుడే ఉంటుందా? లేదు, ఇవి లేనప్పుడు కూడా నేను ఆయన కోసం ఎదురు చూస్తున్నాను. గతంలో ఒక ఉదాహరణ మీతో చెప్పడం జరిగింది కదా. ఒక భక్తుడు ప్రతిరోజు కిటికీలు వేసే ప్రతిసారి ఇలాగనుకునేవంట, ప్రభువా ఈ రాత్రి నేను నిద్రపోతాను, నిద్రలో ఉన్నప్పుడు నువ్వు వస్తావా అనేవాడంట. తర్వాత పొద్దుటే కిటికీలు తీసేప్పుడు, ప్రభువా రాత్రి రాలేదు కదా, పొద్దుటే నువ్వు వస్తావా, ఈరోజు వస్తావా అనేవాడంట. అంటే అంత రియల్గా ప్రభు రాకడ కోసం ఎదురు చూడడం. అది ఆ రాకడ కోసం, ఆయన కోసం ఎదురు చూసే ఈ విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఈ రాత్రి మనం విన్న ఈ మాటలు అటువంటి విశ్వాసం నాలో ఉన్నదా అని పరీక్షించుకుందాం. ఇది విశ్వాస పరీక్ష. కొరింథీయులకు పౌలు రాస్తూ 2వ పత్రిక 13:5లో ఇలాగంటాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించి చూచుకొనుడి. అదేనా ఉంది అక్కడ
13:5 మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి. శోధించుకోండి మీకు మీరే పరీక్ష చేసుకోండి. ఇంకొకళ్ళు చెప్పక్కర్లా. ఈ రాత్రి విన్న అబ్రహాము విశ్వాసం మనలో ఉంటే ఈ 4 కనపడాలి. ఒకసారి అనుకుందామా? ఏ లక్షణాలు? లోబడే తత్వం, సహించే తత్వం, సమర్పించుకునే తత్వం, ఎదురు చూసే తత్వం. ఒబేయింగ్, సఫరింగ్, ఆఫరింగ్ అండ్ వెయిటింగ్, హోపింగ్, ఏదైనా అనుకోండి. ఇవి మనం కలిగి జీవిద్దాం. యేసు ప్రభు వారు చివరి దినాలలో ఆయన చెప్పిన మాట కూడా అదే. ఏమని? మనుష్య కుమారుడు వచ్చేటప్పుడు భూమి మీద ఆ విశ్వాసం కనుగొన్న తగ్గిపోతుంది చాలామందిలో ఆ విశ్వాసం. కాబట్టి ఆ విశ్వాసాన్ని బాగు చేసుకుందాం. లూకాసు వార్త 17లో అడిగినట్టు శిష్యులు అడుగుదాం దేవుణ్ణి. ఏమని అడిగాడు ఆయన? ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించు, ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. ప్రభువా మా బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి పొందించుము అని అనలేదు. ప్రభువా మా స్థలము వృద్ధి పొందించు అనలేదు. కానీ ఏమన్నారు? మా విశ్వాసమును వృద్ధి పొందించు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దయగల తండ్రి, ఈ రాత్రి అబ్రహాము శారాల జీవితంలో మేము నేర్చుకున్న విశ్వాసపు సంగతులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, అట్టి విశ్వాసము ఈ కడవరి దినాల్లో మేము కలిగి జీవించినట్లుగా మీ వాక్యానికి, ఆత్మకు మమ్మల్ని మేమే అప్పగించుకుంటూ, చేరువచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రములు. ఇంకా రాలేని వారు, తర్వాత వాక్యమును వినేవారు ఆ ప్రకారం పరీక్షించుకొని మీకు అప్పగించుకొని విశ్వాసము కలిగి మీకు ఇష్టలుగా బ్రతకటానికి కృప దయచేయమని యేసు ప్రభువు ద్వారా వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి ఈ సాయంకాల సమయంలో మరి అక్క